Okay, so let me share my screen. We'll go through all the steps once again. So organelle structures లో country specific country settings లో you have to check for which country you are going to implement asset accounting. Okay, so in our example we are considering India, country version India. Okay, copy reference chart of depreciation లో system మనకి by default predefined country specific chart of depreciations already SAP ప్రొవైడ్ చేసింది. సో మనం కాపీ చేసుకొని మనం జీరో ఐఎన్ వచ్చి స్టాండర్డ్ ఇండియన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ నుంచి మనం కాపీ చేసుకుంటాం. మనం ఏం కాపీ చేస్తాం, సిడిటిఈఎన్ పెట్టాం. ఓకే, ఇది కాపీ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అన్ని సిస్టమ్ ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ ఏరియాస్ కాపీ చేసింది. ఇక్కడ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకున్నాం, సిడిటిఈ. ఓకే, దీంట్లో సో జస్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను అంతే. తర్వాత వచ్చేసి డిప్రిసియేషన్ ఏరియాస్. ఇక్కడ ఏం చేశానంటే సిస్టంలో మనకి చాలా డిప్రిసియేషన్ ఏరియాస్ ఉండే, అన్నీ డిలీట్ చేసేసాను. డిలీట్ చేసేసి ఓన్లీ మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 2. కరెన్సీస్ ఎన్ని ఉన్నాయి మన కంపెనీ కూడా మొత్తం? 5. నో సార్, 2 కరెన్సీస్. సో 2 ఇంటూ 2, సో 2 ఇంటూ 2 4. సో టోటల్ 4 డిప్రిసియేషన్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫార్ములా ఇస్ వెరీ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో లెడ్జర్స్ ఇంటూ కరెన్సీస్. సో లెజర్ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపలే కదా. సో లెడ్జర్స్ ఇంటూ కరెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిసియేషన్ ఏరియాస్. అందుకే నిన్న మనకు అక్కడ ఫార్ములా రాశాను. ఓకే, సో దిస్ ఈస్ depreciation areas configuration. So we deleted all the depreciation areas, we created the required depreciation areas for our company code. Okay, so ఇక్కడ మనం ఒకటి local currency, group currency, local currency, group currency. So we covered all depreciation areas, all currencies in our company code, right? అంతే కదా సార్. ఇక్కడ మన కంపెనీ కోడ్ పర్స్పెక్టివ్ అన్ని కవర్ చేసాం. ఒకటి రియల్ టైం ఉంటుంది, ఒకటి రియల్ టైం ఉంటుంది, ఒకటి నాట్ రియల్ టైం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ అవసరం లేదు, థర్డ్ పోస్ట్ చేసినాక ఫోర్త్ అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కరెన్సీ అప్డేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, ద లాస్ట్ స్టెప్. తర్వాత వచ్చేసి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్కి అసైన్ చేసాం. అసైన్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చాయి. ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి? ఒకటి కరెన్సీస్ లేదని చెప్పి వచ్చింది, ఒకటి ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ లేదని వచ్చింది. సో ఇక్కడ మన కంపెనీ కోడ్కి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి సిడిటిఈ కదా, ఏమని డిఫైన్ చేస్తాం సార్? సారీ, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ తెలుగు కదా, డిలీట్ చేశారు ఎవరన్నా? హౌ కమ్? డిప్రిసియేషన్కి క్యాలిక్యులేషన్ దీంట్లో ఒకటి మనం డిఫైన్ చేసాం కదా డిప్రిసియేషన్కి, సిడిటిఈ ఉంది కదా సార్ ఇక్కడ. సారీ. సో హియర్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సార్, ఇది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. పొజిషన్లో మనం ఏం కొడుతున్నాం? సిడిటి కొడుతుంది. ఇక్కడ ఏముంది ఇక్కడ? సో మనం ఏం కొట్టాలి సార్? కంపెనీ కోడ్ కొట్టాలి కదా. వాట్ సార్? సిడిటి. ఓకే, సో మన కంపెనీ కూడా అసైన్ చేసింది ఉంది. అసెట్ క్లాసెస్ కూడా మనం ఒక డిఫైన్ చేస్తాం. స్పెసిఫై మీ ఫేవరెట్ ఏదో అన్నారు, మీ బర్త్ ఇయర్ అనుకుంటా 1985, రైట్? సో అన్నిటికీ మనం సేమ్ నెంబర్ యూటిలైజ్ చేసాం. సో ఫర్నిచర్ ఫిట్టింగ్స్ తీసుకున్నాం. గ్రేడ్ లెవెల్స్లో కూడా సేమ్, ఇది కూడా ఫర్నిచర్ ఫిట్టింగ్స్ తీసుకున్నాం. తర్వాత ఈవెన్ నంబర్ రేంజ్ మాత్రం మనం స్పెసిఫిక్ కంపెనీ కోడ్కి నంబర్ రేంజ్ డిఫైన్ చేసాం, విచ్ ఇస్ 01. ఓకే, సో ఐ కెన్ క్రియేట్ 100 అసెట్స్. సో చేసిన తర్వాత అసెట్ క్లాసెస్లో అన్నీ అసైన్ చేస్తాం, ఈ 3 అసైన్ చేస్తాం. సో 1985కి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ 1985 అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్లో 1985, నంబర్ ఇస్ 01 1985. ఓకే, అంత రిలవెంట్ డీటెయిల్స్ అసైన్ చేస్తాం ఇక్కడ. సో గుర్తుంచుకోండి, అసెట్ క్లాస్ ఇంపార్టెంట్. మనం ఏదైనా అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ అడుగుతుంది ఏ అసెట్ క్లాస్కి సంబంధించిన అసెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. ఓకే, అసెట్ క్లాస్ అయిపోయింది ఇక్కడ. తర్వాత ఇంటిగ్రేషన్ జిఎల్, దర్ ఆర్ సర్టన్ జిఎల్ అకౌంట్స్ విల్ ట్రై టు కాన్ఫిగర్ ద జిఎల్ అకౌంట్స్ వెన్ వీ ఎగ్జిక్యూట్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, కానీ దీంట్లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ చేసేసాను.
సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఈస్ యూస్డ్ ఫర్ అసెట్ అక్విజిషన్ కోసం ఇది వాడతాం. దిస్ విల్ అప్డేట్ ఆల్ ద లెడ్జర్స్, అన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి అప్డేట్ చేస్తుంది ట్రాన్సాక్షన్ పోస్టింగ్. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అక్విజిషన్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే. మనం ఆల్రెడీ ఒకటి టీసీఓ అకౌంట్ ఆల్రెడీ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, దిస్ ఇస్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, అసెట్స్ రికన్సిలేషన్ అకౌంట్. ఒకవేళ మీరు ఈచ్ అకౌంట్ డిటర్మినేషన్ వైజ్ కావాలనుకుంటే సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఈచ్ అసెట్ క్లాస్ వైజ్గా. సో దిస్ ఈస్ డన్. స్పెసిఫై ఇదైతే వచ్చేసి స్టాండర్డ్. ఓకే, 40, 50, 70, 75 వస్తుంది. అసెట్లో మొత్తం కంప్లీట్ పోస్టింగ్ కీస్ రెండే ఉంటాయి, 70, 75 డెబిట్ అండ్ క్రెడిట్ అసెట్. సో దిస్ ఈస్ ఫైన్. చేంజ్ ద అసెట్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్స్ V0 A0 ఇచ్చాం మన దానికి. సో సిస్టమ్కి మ్యాండేటరీగా కావాలి అది తెలుగు. సో V0 A0 0% ట్యాక్స్ ఇచ్చాను. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్స్ మీరు డిఫైన్ చేసిన తర్వాత మీరు దానికి అసైన్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ తెలుగు ప్రస్తుతానికి స్టాండర్డ్ కాపీ చేసాం కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా ఆల్రెడీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్స్ ఉన్నాయి, అది కాపీ చేసేసింది. ఓకే, అండ్ పోస్ట్ డిప్రిసియేషన్ టు ది జిఎల్ అకౌంటింగ్, ఇక్కడ డాక్యుమెంట్ టైప్ కంపల్సరీ కావాలి ఇక్కడ మనకి. ఎనీహో దిస్ ఇస్ సర్ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టాండర్డ్, నో నీడ్ టు డూ ఎనీ చేంజెస్, బట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఓకే, సో మనది ఏంటి సార్, మనది తెలుగు కదా, తెలుగు. ఓకే, డాక్యుమెంట్ టైప్ ఎఫ్ఏ. సో మనం పోస్ట్ చేసేటప్పుడు సిస్టమ్ నంబర్ రేంజ్ అడుగుతుంది, అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి స్పెసిఫై ఇంటర్వెల్స్, హౌ ఫ్రీక్వెంట్లీ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్, మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హౌ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. మంత్లీ, యూజువల్లీ ఇట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ మంత్లీ. సో పోస్టింగ్ రూల్స్లో మంత్లీ ఇచ్చేస్తున్నాం ఇక్కడ మనం, మంత్లీ. సో సేమ్ ఫర్ ది నెక్స్ట్ ఎంట్రీ ఆల్సో 03కి కూడా. సో బ్యాక్. సో దిస్ ఈస్ డన్, దిస్ పార్ట్ ఇక్కడ అయిపోయింది. అడిషనల్ అకౌంట్ ఇది మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు వద్దాం, ఇక్కడికి చెప్తాను దీని గురించి కూడా. జనరల్ వాల్యుయేషన్లో మనం కరెన్సీస్ చూసాం, టూ ఇంపార్టెంట్. ఇక్కడ మనం స్పెసిఫై గ్రూప్ కరెన్సీ స్పెసిఫై చేసుకోవాలి, రైట్. మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. దీనికి సెకండ్ దానికి ఫస్ట్ రెఫరెన్స్, ఫోర్త్ దానికి థర్డ్ రెఫరెన్స్, థర్డ్ ఇచ్చాను 00 ఉండాలి ఇక్కడ. ఇవి 4 టిక్లో ఉండాలి. ఏ ఒక్కటి కొద్దిగా అటు ఇటైనా మీకు ఎర్రర్ వస్తూ ఉంటుంది, మీరు సేవ్ కాదు మీకు. ఓకే, మేక్ షూర్. ఇది ఒకసారి ఇది జస్ట్ అబ్జర్వేషన్. సో బేసికల్లీ మన కరెన్సీస్ కరెక్ట్గా అప్డేట్ అయినాయా లేవా. తెలుగు కంపెనీ కోడ్. సో ఐఎన్ఆర్ యూఎస్డి గ్రూప్ కరెన్సీ యూఎస్డి సరిపోయిందా సార్, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్. మనం డిప్రిసియేషన్ కీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అసైన్ చేసాం 1985. సో అసెట్ క్లాస్ 1985కి మనం సారీ సో 1985 దానికి మనం డిప్రిసియేషన్ ఏరియాస్. సో ఒక డిప్రిసియేషన్ కీ కూడా క్రియేట్ చేశాను సార్ 1985 అనేది. ఓకే, దానికి యూస్ఫుల్ లైఫ్ 10 years కూడా ఇచ్చేసాం. లేఅవుట్ కూడా అసైన్ చేస్తాం, లేఅవుట్ ఎనీ స్టాండర్డ్ ఇట్ ఈస్. ఓకే, డిప్రిసియేషన్కి 1985 మన డిప్రిసియేషన్ ఏరియాస్కి డిఫైన్ చేస్తాం. ఓకే, బట్ ఎట్ ద ఓకే మీకు మాస్టర్ డేటా క్రియేషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ డిఫాల్ట్ చేసేసాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్కి మన డిప్రిసియేషన్ ఏరియాస్కి డిఫాల్ట్ చేసాం. ఓకే, ఒకవేళ మీరు ఏమైనా అసెట్ క్లాస్ డీయాక్టివేట్ చేసుకోండి, ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ డన్. డిప్రిసియేషన్లో వాల్యుయేషన్ మెథడ్స్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. వాల్యుయేషన్ మెథడ్స్, క్యాలిక్యులేషన్ మెథడ్స్లో మనకి బేస్ మెథడ్స్ ఎస్ఏపి వాడు చాలా మెథడ్స్ ఇచ్చాడు. నో వన్ నోస్ ఎవ్రీథింగ్, ఓన్లీ ఫ్యూ మెథడ్స్. నేను నా రియల్ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేసి ఇది చూశాను, 11 చూశాను అండ్ 12 చూశాను, 14, 11, 12 అండ్ 14. ఓకే, ఇవి రెగ్యులర్ యూజ్ చేసే మెథడ్స్ చూద్దాం మనం. తర్వాత వచ్చేసి మల్టీలెవెల్ మెథడ్ ఇక్కడ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తాం. ఓకే, పొజిషన్ మనము 198 డిఫైన్ చేస్తాం అనుకుంటాను. సో 198 లెవెల్. సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ బేస్ వాల్యూ ఇచ్చాం. బేస్ వాల్యూ వచ్చేసి బేస్ మెథడ్ అదే ఇంతకుముందు అక్విజిషన్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ కావాలనుకున్నాం. డిప్రిసియేషన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్, ఇక్కడ
1801020202 దీంట్లో కూడా సార్, దీంట్లో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ప్రొరేటెడ్ స్టార్ట్ పీరియడ్ స్టార్ట్ డేట్, సో స్టార్టింగ్ నుంచి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ప్రొరేటెడ్ అప్ టు మిడ్. ఇది కొద్దిగా లిటిల్ ట్రికీ, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్. ఓకే, వీళ్ళు చూద్దాం, దీని గురించి చూద్దాం. సో బేసికల్లీ యువర్ దిస్ పీరియడ్ కంట్రోల్ ఈస్ యూస్ టు ఫర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ కాదు, మనం అక్విజిషన్ ఎలా ట్రీట్ చేయాలి, అక్విజిషన్స్ ఎలా ట్రీట్ చేయాలి, రిటైర్మెంట్ ఎలా ట్రీట్ చేయాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా ట్రీట్ చేయాలి, నాట్ ఫర్ ది డిప్రిసియేషన్. ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా ట్రీట్ చేయాలనేది మనం సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో డిప్రిసియేషన్కి ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. సో 1985 డబుల్ క్లిక్ చేయండి దీని మీద. సో ఇలా డిఫైన్ చేసుకున్నాం. డిప్రిసియేషన్ టు ఈచ్ డే క్యాలిక్యులేట్ కావాలి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్లో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రైట్ లైన్ అని ఇక్కడ ఇస్తున్నాం, స్ట్రైట్ లైన్ మెథడ్ అని. ఓకే, స్ట్రైట్ లైన్ మెథడ్ ఇక్కడ వచ్చేసి బేస్ మెథడ్ ఇచ్చాం, ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ బేసిస్ అని ఇచ్చాం, మల్టీపుల్ మెథడ్లో పర్సంటేజ్ ఇచ్చాం 10%. పీరియడ్ కంట్రోలింగ్ ఇది కొద్దిగా ట్రికీ ఏరియా, దట్ విల్ సీ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ఇట్. సో ఆర్డినరీ డిప్రిసియేషన్, తర్వాత వచ్చేసి ఫేస్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇది సార్, దీస్ ఆర్ ది different, I mean these are the key parameters for the depreciation key. సో ఇక్కడ నుంచి పట్టుకొస్తుంది సిస్టమ్ మన క్యాలిక్యులేషన్ లాజిక్. సార్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్ పార్ట్? అలా అనిపించట్లేదు, మనం చేస్తూ ఉంటాం సార్, మనం టెస్ట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. స్క్రీన్ లేఅవుట్ ఇక్కడ మాస్టర్ డేటా స్క్రీన్ లేఅవుట్లో నిన్న మనం గుర్తుంది కదా సార్, మనం ఏదైనా ఫీల్డ్స్ ఆప్షనల్ కానీ సపరేట్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పెట్టుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. సో జనరల్ డేటా ఇక్కడ నుంచి వస్తుంది. సారీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఫీల్డ్స్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఓకే, మన స్క్రీన్ లేఅవుట్ మన రెస్పెక్టివ్ స్క్రీన్ లేఅవుట్కి వెళ్ళాలి. సో 1985 క్లిక్ ఆన్ కంటిన్యూ. సో దిస్ ఈస్ అవర్ స్క్రీన్ లేఅవుట్, దీంట్లో కంట్రోల్ చేసుకోండి. సో ద సేమ్ థింగ్ ఫర్ ది డిప్రిసియేషన్ ఏరియాస్. ఇక్కడ కూడా ఇదైతే మనకి స్టాండర్డ్ డిప్రిసియేషన్ ఏరియాస్ కంట్రోల్ ఇస్తుంది. 1000 2000, ఇందాక మనం అక్కడ 1000 ఇచ్చేసాం. సో దిస్ ఇస్ స్టాండర్డ్ వన్. సో ఇంత మటుకు అయిన తర్వాత సార్ ఇంకా మీరు టచ్ చేయాల్సింది ఏం లేదు. యాజ్ పర్ ది ఎర్రర్స్ యూ హ్యావ్ టు రెక్టిఫై ద ఇష్యూస్ అకార్డింగ్లీ. ఓకే, నౌ వాట్ విల్ డూ, విల్ గో హెడ్ అండ్ క్రియేట్ వన్ అసెట్ మాస్టర్ /OAS01. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ దట్ యూఆర్ క్రియేటింగ్ ఫర్ అసెట్ మాస్టర్. యూఆర్ క్రియేటింగ్ అసెట్ మాస్టర్ ఫర్ యువర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ వచ్చేసి టెలు. అసెట్ క్లాస్ మనం క్రియేట్ చేయమని చేసాం 1985 డిఫైన్ చేసాం. సో 1985 ఫర్నిచర్ ఫిట్టింగ్స్ చేసాం, ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ ఏమంటుంది సార్, ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ట్ కంప్లీటెడ్ ఫిజికల్ ఇయర్ ఈజ్ ఇన్కంప్లీట్. మీరు ఇక్కడ వెళ్ళి చూస్తే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో లాస్ట్ సిస్టమ్ అసెట్ అకౌంటింగ్ సిస్టమ్కి మీరు చేసిన లాస్ట్ అసెట్ అకౌంటింగ్ ఇయర్ ఏంటిదని అడుగుతుంది. సిస్టమ్కి సమ్ వాల్యూ కావాలి, అది ఎక్కడ చేస్తాం, ఈ టీ కోడ్లో చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తే అక్కడ తీసుకెళ్తారు సిస్టమ్. ఓకే, సో ఇక్కడ నుంచి కాకుండా మనం డైరెక్ట్గా FAA_CMP ట్రాన్సాక్షన్కి వెళ్దాం. మీకు పాత్ కూడా తెలుస్తుంది. న్యూ విండో, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత పీరియాడిక్ ప్రాసెసింగ్, ఇయర్ అండ్ క్లోజింగ్. ఇక్కడ చూడండి FAA_CMP ఇది కావాలి సార్ మనకి. సో సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ లాస్ట్ ఇయర్ ఫర్ యువర్ అసెట్ అకౌంటింగ్, ఆర్ యూ హ్యావ్ టు మెన్షన్ కరెంట్ ఇయర్. సో ఇది వచ్చేసి మీ 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సార్ ఇవి, రైట్. దిస్ ఇస్ యువర్ కంపెనీ కోడ్. క్లిక్ ఆన్ చేంజ్ మోడ్. సో చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం. సో ఇక్కడ ఏమి ఇవ్వకండి, క్లిక్ ఆన్ లెడ్జర్ 0L. సో సిస్టమ్కి ఇక్కడ ఇయర్ లేదు. సో మన కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి సార్, 2025. సో ఇక్కడ మెయింటైన్ చేస్తే సిస్టమ్కి తెలిసిపోతుంది క్లోజ్డ్ ఫిజికల్ ఇయర్ ఏంటి 2025 ఇవ్వగానే ఇక్కడ ఇది అప్డేట్ అయింది. సో సిస్టమ్కి ఇది అర్థం అయిపోయింది 2024 అని. లాస్ట్ ఇది కూడా సిస్టమ్ అప్డేట్ చేసేసింది. సో ఒక లెజర్ అప్డేట్ చేసి ఇంకో లెజర్ కూడా అప్డేట్ చేసింది. క్లిక్ ఆన్ సేవ్. పీరియడ్ డిటర్మినేషన్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ డేట్ 2025/06/24 ఫర్ పీరియడ్ కంట్రోల్.
హా, పీరియడ్ డిటర్మినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఆన్ డేట్ 2025-06 ఫర్ 20 ఫర్ పీరియడ్ కంట్రోల్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది సార్. ఎర్రర్ చూద్దాం అసలు ఎర్రర్ ఏంది. సో ఇక్కడ సిస్టమ్ ఏమంటుందంటే ఫర్ డిప్రిసియేషన్కి నో డిప్రిసియేషన్ పీరియడ్ కుడ్ బి డిటర్మైన్ ఫర్ డేట్ 20. సో ఈ పర్టికులర్ డిప్రిసియేషన్కి మనం చేసేదానికి విత్ పీరియడ్ కంట్రోల్ టీఎఫ్ మనం ఫైనాన్షియల్ ఇయర్ వేరే డిఫైన్ చేసాం కదా సార్ టీఎఫ్ అని. సో టీఎఫ్కి సిస్టమ్కి దొరకట్లేదు టీఎఫ్కి. ఓకే, మెయింటైన్ ద పీరియడ్ అసైన్మెంట్ ఫర్ ది పీరియడ్ కంట్రోల్ స్పెసిఫైడ్ in customizing for asset accounting under defined calendar assignments. If the period control is a standard period control, you can also assign the periods automatically under generate period. So define calendar assignments కి వెళ్దాం ఫస్ట్. calendar assignments. సో దీంట్లో ఫిజికల్ ఇయర్ వేరియంట్, మన ఫిజికల్ వేరియంట్ వచ్చేసి టిఎఫ్, రైట్ సార్. సో దీంట్లో లేదు, అందుకే రావట్లేదు. సో V3 అనేది స్టాండర్డ్ వర్షన్ కదా. సో V3 V3 సెలెక్ట్ చేసుకుందాం. ఇంకేదన్నా ఫస్ట్ ఎర్రర్ నుంచి వస్తుంది. సో V3 సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. సో కాపీ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనది ఇచ్చేస్తాను టిఎఫ్, ప్రెస్ ఎంటర్, క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ మన కంపెనీ కూడా ఇచ్చేద్దాం. కంట్రోల్ ఎఫ్, టెల్లూస్ గ్రూప్. ఓకే, టెల్లూస్ ఇస్తాను ఇక్కడ. కంటిన్యూ, కంటిన్యూ. ఓకే, నేను టీఎఫ్ ఇచ్చాను. ప్రొరేటెడ్ స్టార్ట్ పీరియడ్ డేట్. సో ఇక్కడ మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ రాకపోతే మీరు జస్ట్ కాపీ చేసుకుంటే సరిపోతుంది సార్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐ కాపీడ్ ఓన్లీ వన్ వేరియంట్. ఒకటే V3 ఒకటే పీరియడ్ స్టార్ట్ డేట్ ఇచ్చాను. విల్ సీ అకార్డింగ్లీ. విల్ కమ్ బ్యాక్ టు ది క్యాలెండర్ అసైన్మెంట్స్. ఓకే, ఐ విల్ గో బ్యాక్ హియర్. సో క్యాలెండర్ అసైన్మెంట్స్ డిఫైన్ చేశాను టీఎఫ్కి. చూద్దాం. సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం దీన్ని. క్లిక్ ఆన్ సేవ్, చూద్దాం అవుతుందేమో. ఇప్పుడు రావట్లేదు. విల్ సీ వన్స్ అగైన్. కమ్ బ్యాక్. సో సిఎంపి. సో ఇక్కడ చేంజ్ మోడ్కి వెళ్దాం. లెడ్జర్కి వచ్చేసి సో ఇక్కడ 2025 కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అప్డేట్ అవుతుంది. సో ఈవెన్ అనదర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో గెటింగ్ సేవ్డ్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది చూసారా. నో సెగ్మెంట్ ఫర్ లెగసీ డేటా. ఇది సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్ టెల్లు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. వార్నింగ్ మెసేజ్ ఫస్ట్ వన్, ఇగ్నోర్ ఇట్, కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అసెట్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన ఎర్రర్ ఇది, అవునా. అసెట్ మాస్టర్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. అసెట్ క్రియేట్, అసెట్ క్రియేట్ చేస్తున్నాం. సో 1995 ఇప్పుడు ఇక్కడ ప్రెస్ ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసారా, నో ఇష్యూస్. సో ఫర్నిచర్ ఫిట్టింగ్స్. ఓకే, ఫర్నిచర్ ఇక్కడ ఇస్తున్నాను, వన్ ఇస్తున్నాను, అంటే ఫస్ట్ ఫర్నిచర్ అసెట్. సో ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అండి. మీరు అసెట్ కొన్నప్పుడు మీరు ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. సీరియల్ నెంబర్ అనేది, సీరియల్ నెంబర్ ఈస్ సంథింగ్ లైక్ ప్రతి ప్రోడక్ట్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్కి తీసుకోండి, కంప్యూటర్స్ తీసుకోండి, ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇన్వెంటరీ నెంబర్ కూడా ఉంటుంది. క్వాంటిటీ అగైన్ క్వాంటిటీ. ఇఫ్ యువర్ అసెట్స్ అనేది క్వాంటిటీ అయితే క్వాంటిటీ ఇస్తాం. ఇక్కడ ఈ 1985 ఇక్కడ ఎలా తీసుకొచ్చిన సిస్టమ్ అకౌంట్ డిప్రిసియేషన్, because it is speaking from the asset class. So your account determination is speaking from asset class. Now asset we are creating under asset class. Okay, so time dependent. ఇక్కడ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్. మీరు ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ కాస్ట్ సెంటర్ డిఫైన్ చేసాం కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా కాస్ట్ సెంటర్ నుంచి బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ తీసుకొచ్చింది. ఫైన్. సో ఇట్స్ గెటింగ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ ఆటోమేటిక్ ఇక్కడ నుంచి తీసుకొస్తుంది. ఒరిజిన్. ఇక్కడ మీరు ఈ అసెట్ ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నారు అనేది డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, డిప్రిసియేషన్ ఏరియాస్. సో సిస్టమ్ డిఫాల్ట్గా 1985 తీసేసింది డిప్రిసియేషన్కి. అక్కడ మనం కాన్ఫిగరేషన్లో డిఫాల్ట్ చేసాం. ఓకే, సో యూ కెన్ ఓవర్ రైట్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ దట్ ఇట్ ఈస్ ఇట్లా మనం అక్కడ తీసేస్తే కూడా పర్లేదు, ఇక్కడ తీసేసినా పర్లేదు, మీరు వేరే డిప్రిసియేషన్కి కూడా ఇచ్చుకోవచ్చు. యూ కెన్ ఓవర్ రైట్ ఇట్ అట్ అసెట్ మాస్టర్ ఇట్ సెల్ఫ్.
మీ యూస్ఫుల్ లైఫ్ 10 years ఇచ్చాను. ఈ పర్టికులర్ ఫర్నిచర్ అనేది నాకు 10 years యూస్ఫుల్ లైఫ్ ఇచ్చాను. ఓకే, ప్రెస్ ఎంటర్, క్లిక్ ఆన్ సేవ్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ అసెట్ మాస్టర్. ఇప్పుడు మీరు అసెట్ వాల్యూస్కి వెళ్ళండి. ఇక్కడ ఈ అసెట్ వాల్యూస్ వచ్చేసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. యూ కెన్ సీ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ దట్ యూ పోస్టెడ్ టు దిస్ అసెట్. సో ఇక్కడ ఈ రిపోర్ట్ వచ్చేసి AW01N అసెట్ ఎక్స్ప్లోరర్ అంటారు సార్ దీన్ని, అసెట్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఓకే, సో వాట్ ఐల్ డూ, సో పోస్టెడ్ వాల్యూస్, కంపారిజన్స్, పారామీటర్స్ ఇవన్నీ మనం ఒకసారి. సో పోస్టెడ్ వాల్యూస్ చూసారా, ఇంకా మనం అక్విజిషన్ చేయలేదు. దట్స్ ద రీజన్ ఇట్ ఇస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నౌ విల్ అక్వైర్ దిస్ అసెట్. ఇప్పుడు మనం అసెట్ని అక్వైర్ చేద్దాం. విల్ పర్చేస్ అసెట్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, అసెట్ మాస్టర్ అయిపోయింది. పోస్టింగ్, అక్విజిషన్. సో యూఆర్ పర్చేసింగ్ అసెట్ ఫ్రమ్ వెండర్ F-90 ట్రాన్సాక్షన్. System is dead slow, sir. So I want to purchase asset at the beginning of the year. Okay, నేను ఫస్ట్ నుంచి అసెట్ పర్చేస్ చేస్తున్నాను ఫస్ట్ ఏప్రిల్కి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, కన్సిడర్ యువర్ పర్చేసింగ్ అసెట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. అసెట్ అక్విజిషన్, అసెట్ అక్విజిషన్. ఇది 31 అనేది ఏంటిది, వెండర్ ఇన్వాయిస్. సో ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ విచ్ వెండర్ యువర్ పర్చేసింగ్ దిస్ అసెట్. ప్రెస్ సెంటర్. సో యు ఆర్ సెలెక్టింగ్ యువర్ బెల్ కంపెనీ కోడ్. మనం బెల్తో క్రియేట్ చేసామా. So okay, so Bell company code. I want to purchase asset. You can give some 5 lakhs. Okay, 5 lakhs is nano. Asset acquisition. You can give you if you want to purchase. If you want to give some payment terms also, I'm giving immediate due date. మీ TDS తీసేయండి. TDS వస్తుంది ఎందుకంటే ఈ పర్టికులర్ బెల్ కంపెనీకి TDS అసైన్ చేసాం మనం, మీకు గుర్తుంది కదా సార్. సో 70. నో you are crediting invoice, I mean you are crediting vendor, debiting asset. So you are purchasing asset, so purchase asset debit అవుతుంది. సో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి విచ్ అసెట్ యు ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ దిస్ వెండర్. సో 1985 మనం ఫర్నిచర్ 1 ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాం. రైట్, ట్రాన్సాక్షన్ టైప్ అసెట్లో మీరు పోస్ట్ చేసే ప్రతి అసెట్ ట్రాన్సాక్షన్ ఒక ట్రాన్సాక్షన్ టైప్ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సిన్స్ యు ఆర్ పర్చేసింగ్ అసెట్ యూ హ్యావ్ టు మెన్షన్ ట్రాన్సాక్షన్ టైప్. ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తాం, సేమ్ వాల్యూ 5 lakhs ఇస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. సో సిస్టమ్ ఇవన్నీ తీసుకొస్తుంది, కాస్ట్ సెంటర్ నుంచి తీసుకొచ్చేసింది. ఓకే, సారీ అసెట్ మాస్టర్ నుంచి తీసుకొచ్చేసింది. సో డాక్యుమెంట్ సిమ్యులేట్. సో ఇక్కడ ఏమంటుంది సార్ సిస్టమ్, KTAANSFW బ్యాలెన్స్ షీట్ APC. APC అంటే అక్విజిషన్ ప్రొడక్షన్ కాస్ట్. ఈ మనము అసెట్ కొంటున్నామని పెట్టాం కానీ అసెట్ సంబంధించిన జీలో అకౌంట్ ఏమైనా ఉందా. రైట్, యువర్ అసెట్ పర్చేజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఓన్లీ అసెట్ మాస్టర్. దీనికి బ్యాక్ ఎండ్లో దీనికి ఏమైనా జీలో అకౌంట్ ఉందా సార్, లేదు కదా. సో గో టు ది AO90 అంటే జీలో అకౌంట్స్ అసైన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ విత్ జీఎల్ అకౌంటింగ్, అసైన్ జీఎల్ అకౌంట్స్. సో మీరు సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ డిటర్మినేషన్. సో చూసారు కదా అకౌంట్ డిటర్మినేషన్ 1985కి బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో ఫస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్ APC. అదే మెసేజ్ మనకి ఇక్కడ వచ్చింది. రైట్, ఏ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ APC. టెక్నికల్ నేమ్ వచ్చేసి KTANSW. అదే ఎలా చూస్తాం టెక్నికల్ నేమ్. దీని మీద మీరు F1 ప్రెస్ చేయండి. F1 ఫంక్షన్ F1 ప్రెస్ చేస్తే మనకి KTANSW అక్కడ కనబడుతుంది. సో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి వెదర్ వీఆర్ ఎంటరింగ్ ద, చూడండి KTANSW. సో వీఆర్ ఎంటరింగ్ ద రైట్ ఫీల్డ్ ఇయర్. సో ఇక్కడ సిస్టమ్కి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఒకటి కావాలి, APC బ్యాలెన్స్ షీట్ అకౌంట్ APC అని. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు ది FS00 assets. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ వన్ అసెట్. ఫర్నిచర్ క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. మన అకౌంట్ నెక్స్ట్ ఏంటి 1005. ప్రెస్ ఎంటర్. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, ఇక్కడ వచ్చి SS, ఇక్కడ వచ్చి ఫర్నిచర్ అకౌంట్ ఇస్తున్నాను. ఓకే, ఫర్నిచర్ అకౌంట్ కంట్రోల్ డేటా.
సో గుర్తుంచుకోండి సార్, దిస్ ఇస్ అ రికన్సిలేషన్ అకౌంట్ అసెట్స్. మనం టెక్నికల్ క్లియరింగ్ కూడా రికన్సిలేషన్ ఇచ్చాం, ఇది కూడా రికన్సిలేషన్ అకౌంట్. ఓకే. అండ్ షార్ట్కి మీరు అసెట్ నెంబర్ ఇచ్చేసండి ఇక్కడ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో యాజ్ యూజువల్ G067 ఇచ్చేసా రికన్సిలేషన్ అకౌంట్స్. సో రికన్సిలేషన్ అకౌంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కంట్రోల్ డేటాలో షార్ట్కి అసెట్ నెంబర్ 18, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అసెట్స్, టైప్ డిస్క్రిప్షన్లో ఫర్నిచర్ ఫిట్టింగ్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్స్. క్లిక్ ఆన్ సేవ్. 1005 క్రియేట్ చేసాం అసెట్ అకౌంట్. సో ఇక్కడ సిస్టమ్ ఈ 1005 సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ అకౌంట్ ప్రిన్సిపల్కి అసైన్ చేసాం. క్లిక్ ఆన్ నెక్స్ట్ వన్. థర్డ్ అకౌంట్ ప్రిన్సిపల్ కూడా అసైన్ చేయాలి, లేకపోతే సిస్టమ్ రెండు అకౌంట్ ప్రిన్సిపల్ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి రెండింటికి అసైన్ చేశాను. ఓకే. సో జస్ట్ ఇగ్నోర్ ద మెసేజెస్, వార్నింగ్ మెసేజెస్. సో వీ హ్యావ్ కరెక్టెడ్ దిస్ వన్. కమ్ బ్యాక్ టు ది ట్రాన్సాక్షన్. ప్రెస్ ఎంటర్. ఆ ఇష్యూ వెళ్ళిపోయింది, ఎర్రర్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేసి ఏమీ రావట్లేదు. ఇక్కడ అసెట్ అకౌంటింగ్ మీద క్లిక్ చేయండి. సో 4 లైన్ ఐటమ్స్ పోస్ట్ అయినాయి. 4 లైన్ ఐటమ్స్ ఇలా పోస్ట్ చేస్తుంది సిస్టమ్. ఇది మీకు ఇది గుర్తుంది కదా సార్ మీరు, మనం 1004 ఏంటిది, 1004, 1005, 2001, 1004, 1004, 1004. సార్ ఒక్క నిమిషం సార్, someone is knocking the door. సో ఇది వెళ్ళిపోయిందా సార్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ మనకేమొచ్చింది, 1004, 1005. జిఎల్ మాస్టర్లో చూడండి 1004 టెక్నికల్ క్లియరింగ్ అసెట్, 1005 ఫర్నిచర్ అసెట్స్, ఫర్నిచర్ ఫిట్టింగ్స్. సో అదే చూపిస్తుంది సార్ ఇక్కడ. ఓకే. సో దిస్ ఇస్ స్టాండర్డ్, ఇట్ బిహేవ్స్ లైక్ దిస్ ఓన్లీ. మనం ఇంకా పోస్ట్ చేసిన తర్వాత చూద్దాం. క్లిక్ ఆన్ పోస్ట్. సో ఇక్కడ ఏమంటుంది సార్, అకౌంట్ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ సెంటర్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఇన్ అసెట్ మాస్టర్ రికార్డ్. అకౌంట్ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ సెంటర్ డిఫర్స్ ఫ్రమ్ అసెట్ మాస్టర్ రికార్డ్. దిస్ ఇస్ సంథింగ్, ఇది చాలా ట్రికీ ఎర్రర్. ఓకే. మీరు వెళ్ళి మాస్టర్ డీటెయిల్ చూస్తే కరెక్ట్గా ఉంటుంది. మనకు ఉన్నది ఒక ప్రాఫిట్ సెంటర్, ఆ ప్రాఫిట్ సెంటర్ అక్కడ ఎంటర్ చేసాం. రైట్. అకౌంట్ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ సెంటర్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఇన్ అసెట్ మాస్టర్ రికార్డ్. సో ఇక్కడ మనం ఎక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్, ఎక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్ ఫీల్ లేదు. రైట్. బట్ సిస్టమ్ ఈస్ థ్రోయింగ్ దిస్ మెసేజ్. కాన్పోస్ట్. సో దీనికి ఈ 1004 ఉంది కదా, ఈ టెక్నికల్ క్లియరింగ్ అసెట్, దీనికి /O OBC4 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో OBC4కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ టెలు. ఎలా ఉంది సార్, రివర్స్లో ఉందా, టెలు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే. ఇది సెలెక్ట్ చేసుకొని మన టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏంటిది, G067 రికన్సిలేషన్ అకౌంట్. ఈవెన్ ఫర్నిచర్ ఇది కూడా G067. సో G067 దానికి వెళ్దాం. సారీ, ఐ మీన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ రికన్సిలేషన్ అకౌంట్స్, దట్స్ కరెక్ట్, G067 మనం చెప్పింది. సో ఇది సెలెక్ట్ చేసుకొని మీరు అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్లో జస్ట్ మేక్ షూర్ దట్ కాస్ట్ సెంటర్ ఫీల్డ్ ఇక్కడ సపరేట్ తీసేసి ఆప్షనల్ పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం బిజినెస్ ఏరియా కూడా సపరేట్ తీసేసి ఆప్షనల్ పెట్టుకోండి. ఇంకో నెక్స్ట్ పేజ్లో మీకు ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది, ఇది కూడా తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి, బికాస్ కంప్లీట్ సపరేట్స్లో ఉంది. ఓకే. క్లిక్ ఆన్ సేవ్. కంటిన్యూ. సో కమ్ బ్యాక్ టు ది వెండర్ ఇన్వాయిస్. సో బ్యాక్ వచ్చేస్తాను. డాక్యుమెంట్ సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. ఇట్స్ ఓకే. సో come out and try to repost the transaction. Okay.
సో వెండర్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను మళ్ళీ ప్రెసెంటర్ I'm purchasing asset at the beginning of the financial year. Okay, payment on 0001, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి asset acquisition, ఇక్కడ వచ్చేసి 70 ఇస్తున్నాను asset, which asset you are purchasing 10 transaction external asset acquisition presenter. సో ఇది తీసేయండి మీరు ప్రెసెంటర్. సో ఇక్కడ ఏం చేస్తాను 5000 ఇస్తాను. సో సిస్టమ్ ఇప్పుడు అప్డేట్ చేసింది ప్రాపర్టీ, ఇప్పుడు ఫీల్డ్స్ వచ్చేసినాయి సార్ ఆప్షనల్ ఇవన్నీ రైట్. సో టెక్స్ట్ అసెట్ అక్విజిషన్, సో డాక్యుమెంట్ సిమ్యులేట్. నౌ వీ షుడ్ నాట్ గెట్ ఎనీ ఎరర్స్ పోస్ట్. ఇప్పుడు వేరే ఎర్రర్ వచ్చింది. సో సిస్టమ్ గుర్తుంచుకోండి, అసెట్ అకౌంటింగ్లో మనం ఖచ్చితంగా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, రెండు కరెన్సీస్. సో ప్రతి అకౌంటింగ్ ప్రిన్సిపల్ సిస్టమ్ పోస్ట్ చేస్తుంది. ఈవెన్ మనం అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా మనం జీఎల్ అకౌంట్స్ కూడా మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వైజ్లో అసైన్ చేస్తాం రైట్. సో ఈచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అసైన్ చేస్తున్నట్టే సిస్టమ్ ఈచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుందనే కదా దాని మీనింగ్. సో మరి దానికి సిస్టమ్కి నంబరేజ్ కూడా కావాలి కదా. వేరే అకౌంటింగ్ ప్రిన్సిపల్ T1 ఇస్ అనదర్ TIAS, దానికి కూడా సిస్టమ్ కేర్ డాక్యుమెంట్ టైప్ వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తుంది నంబర్ రేంజ్. సో దీనికి చేయాలి అంటే క్లిక్ ఆన్ వ్యూ డీటెయిల్స్. సో కేఆర్కి T1కి ఒక నంబరేజ్ డిఫైన్ చేయాలి మీరు. సో ఇక్కడ క్లిక్ దీన్ని కంటిన్యూ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్, ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ కే ఏంది మనది T1. కంటిన్యూ. ఇక్కడ న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ వచ్చేసి T1 సారీ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి కేఆర్, మనం కేఆర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 75 ఇస్తున్నాను. ప్రెసెంటర్ ఐఎమ్ గివింగ్ ద సేమ్ నెంబర్ సార్, జస్ట్ ఇక్కడ సేమ్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. మీకు ఆల్రెడీ ఒక వేరే నెంబర్ కావాలనుకుంటే మళ్ళీ నెంబర్ 76కి డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 75 డిఫైన్ కాబట్టి 75 ఇచ్చాను. ఒకవేళ మీరు 76, 77 అలా ఇస్తే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మీరు నెంబర్ రేంజెస్ ఉన్నాయి కదా, నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవాలి 76కి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఐల్ కమ్ బ్యాక్. Since we already have number 75, just assign the same one. Press enter again. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. ఇప్పుడు చెప్పండి సార్ మనకి ఎర్రర్స్ ఏమేమి వచ్చాయి. ఒకటి ప్రాఫిట్ సెంటర్ లేదు, సేమ్ లేదు అని చెప్పింది అసెట్ మాస్టర్లో. దానికి మనం ఏం చేసాం, OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియట్కి వెళ్ళి మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 రీకన్సిలేషన్ అకౌంట్ గ్రూప్కి వెళ్ళి అక్కడ మన ఫీల్డ్స్ బిజినెస్ ఏరియా ఫీల్డ్, కాస్ట్ సెంటర్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్ ఫీల్డ్ ఆప్షనల్ పెట్టుకున్నాను. That is one thing. Second thing, since in asset accounting each and every transaction will get posted in all the ledgers. Okay, all the ledgers, all the depreciation areas. అవునా. సో సిస్టమ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిదంటే నంబరేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ నంబరేజ్ కూడా డిఫైన్ చేసాం. ఎనీథింగ్ ఎల్స్ సార్ వీ హ్యాడ్ సీన్ ఎరర్స్ డ్యూరింగ్ అసెట్ అక్విజిషన్ పోస్టింగ్. యప్. సో 31 మనం ఎంట్రీ వ్యూలో ఉన్నాం, మనం ఇలా పోస్ట్ చేసాం, ఇలానే అప్డేట్ అయింది 3170. సో 70 డెబిట్ అసెట్. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే 1004 రికన్సిలేషన్ అకౌంట్ సార్, 1004 రికన్సిలేషన్ అసెట్ వచ్చేసి 1. రికన్సిలేషన్ అకౌంట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో అప్డేట్ అయింది, అసెట్తో అప్డేట్ కాలేదు, అసెట్ రికన్సిలేషన్తో అప్డేట్ కాలేదు. మీకు అవి కావాలి చూడాలి అంటే అసెట్ అకౌంట్కి వెళ్తే ఈ రెండు ఎంట్రీస్ అక్కడ కూడా కనబడతాయి. చూడండి ఇప్పుడు మనం ఎంట్రీ చేసింది ఈ ఫస్ట్ 2 ఎంట్రీస్. మనం పోస్ట్ చేసేటప్పుడు ఈ 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. 1004 ఇస్ నథింగ్ బట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఇక్కడ ఇది అసెట్ మళ్ళీ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. మీకు స్టార్టింగ్లో చెప్పాను చూసారా, అసెట్ అక్విజిషన్ పోస్ట్ చేసినప్పుడు సండే క్రియేటర్స్కి టెక్నికల్ క్లియరింగ్తో పోస్ట్ అవుతుంది, అసెట్ కూడా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో పోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది నలిఫై అయిపోయింది, 1004, 5000, 5000 0 అయిపోయింది. మిగిలిందల్లా అసెట్ టు సండే క్రియేటర్స్. Sir, this is a standard accounting entry, okay, for asset acquisition. It will post via technical clearing account. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ లైన్ ఐటమ్స్లో చూసుకోవచ్చు మీరు, ఇంకా మొత్తం స్పెసిఫిక్ మీరు ఎలా చూసుకోవాలనుకుంటే అలా చూసుకోవచ్చు. ఓకే, సో ఇది టెలూస్ గ్రూప్ గ్యాప్ కదా. సో మనం ఒక్కసారి ఏం చేద్దాం సార్, /OFB03కి వెళ్దాం. డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్తాను. ఈరోజు మనం ఈ అకౌంటింగ్ లెడ్జర్ తీసేస్తాను, ఎంట్రీ డేట్ ఈరోజు డేట్ ఇస్తాను. మన కంపెనీ కోడ్కి ఈరోజు ఏమేమి డాక్యుమెంట్స్ పోస్ట్ చేసామో చూద్దాం ఒకసారి, ఎందుకంటే డిఫరెంట్ లెడ్జర్స్ ఉన్నాయి, డిఫరెంట్ నంబర్ రేంజెస్ ఉన్నాయి. సో 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసింది సిస్టమ్. కేఆర్. మరి ఫస్ట్ కేఆర్ ఏంటిది, ఇది మనం పోస్ట్ చేసిన ఇది కాదు. ఓకే, సిస్టమ్ ఏం చేసింది అంటే 1005, 1004
ఫర్నిచర్ ఫిట్టింగ్స్ని డెబిట్ చేసింది. తర్వాత 1004 ఇది టెక్నికల్ క్లియరింగ్ అసెట్ క్రెడిట్ చేసింది, అదే ఐ మీన్ క్రెడిట్ చేసింది. ఓకే, ఇక్కడ జిఎల్వికి వచ్చేసి సో దిస్ ఈస్ పోస్టెడ్ ఫర్ T1. ఓకే, అసెట్ విత్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ T1కి పోస్ట్ చేసింది. మళ్ళీ బ్యాక్ 410 చూద్దాం. ఇక్కడ ఏం చేసింది, ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ టెక్నికల్ క్లియరింగ్ విత్ సప్లయర్ పోస్ట్ చేసింది. ఇక్కడ జిఎల్వి చూస్తే 0L మనం పోస్ట్ చేసిన ఎంట్రీ ఏమవుతుంది, ఈ సన్ రిగ్రెట్స్ టు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ K1కి కూడా అప్డేట్ అవుతుంది, ఐ మీన్ సారీ T1 కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు దీనికి ఒకటే ఎంట్రీ, ఒకటే మనకి ఓన్లీ T1 పోస్ట్ చేసింది, మరి దీనికి 0L ఎటు పోయింది మళ్ళీ, దానికోసం సిస్టమ్ ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేసింది. చూడండి 411 చూడండి ఇక్కడ. ఓకే, 0L పోస్ట్ చేసింది. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే సార్, ఇప్పుడు అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ బట్ దిస్ ఈస్ పోస్టెడ్ ఫర్ స్పెసిఫిక్ అకౌంటింగ్ స్పెసిఫిక్ లెడ్జర్ ఫర్ T1, దిస్ ఈస్ ఫర్ 0L. ఇది మాత్రం 2 లెడ్జర్స్ ఇక్కడ చూపిస్తుంది సిస్టమ్, ఎందుకంటే పోస్ట్ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా అన్ని లెడ్జర్స్లో అప్డేట్ చేసేస్తుంది. బట్ ఏదైతే T1 ఉందో T1కి మాత్రం సపరేట్ 2 లెడ్జర్స్లో అప్డేట్ అవుతుంది. ఓకే ఫైన్ సార్, ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి, మీరు ఒక్కసారి చెక్ చేయాలి సార్, చెక్ చేస్తే తెలుస్తుంది. T1 సారీ 0L. ఓకే, సో బేసికల్లీ మీ అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇది వచ్చేసి T1 అకౌంటింగ్ లెడ్జర్, ఇది వచ్చేసి మెయిన్ లీడింగ్ లెడ్జర్ 0L లెడ్జర్. ఇది వచ్చేసి 0L ఉంది ప్లస్ T1 కూడా ఇక్కడే ఉంది. ఓకే ఫైన్ సార్, ఇస్ దట్ క్లియర్? సో అసెట్ అకౌంటింగ్ కొద్దిగా ట్రికీ ఉంటుంది, జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవడం ఏం లేదు సార్, సింపుల్. ఇట్ విల్ అప్డేట్ ఇన్ బోత్ లెజర్స్ అంతే, ఇట్ విల్ అప్డేట్ ఇన్ బోత్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. బట్ పోస్ట్ చేసిన ఎంట్రీ మాత్రం డిఫాల్ట్గా 2 లెజర్స్లో అప్డేట్ చేసేస్తుంది. ఇంకా బ్యాక్ ఎండ్లో ఇవి 2 మాత్రం సపరేట్ లెజర్స్తో అప్డేట్ చేస్తుంది సిస్టమ్. ఎస్ నో సార్, అది ఈసీసీ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఎందుకంటే S/4HANAలో యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్ లెడ్జర్స్, యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్ కరెన్సీస్. అఫ్ కోర్స్ దర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ కరెన్సీస్ క్రియేషన్ అప్ టు 10. ఇప్పుడు ఎలా ఉంది సార్? సో ఇప్పుడు మనం అసెట్ ఎక్విజిషన్ ఎంత వాల్యూతో పర్చేజ్ చేసాం? ఓకే, సో ఫస్ట్ అసెట్, సో ఇది రిఫ్రెష్ చేస్తాను, మనకి ఇంకా అప్డేట్ కాదు ఇక్కడ వాల్యూస్, రిఫ్రెష్ చేయలేదు కాబట్టి రిపోర్ట్లో 5 lakhs ఇప్పుడు వచ్చేసిందా సార్? ఏపీసీ ట్రాన్సాక్షన్స్ 5 lakhs, అక్విజిషన్ 5 lakhs, ఆర్డినరీ డిప్రిసియేషన్ 50,000 ఎందుకు వచ్చింది? 10% ఇచ్చాం కాబట్టి వచ్చింది. సో ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు 5 lakhs ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్. మనం దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మన అకౌంటింగ్ ఎంట్రీ చూపిస్తుంది సిస్టమ్. ఓకే, ఇట్ విల్ టేక్ యూ టు ది మెయిన్ స్క్రీన్. సో పోస్టెడ్ వాల్యూస్, మన పోస్టెడ్ వాల్యూస్ ఏంటి? 5 lakhs అక్విజిషన్. ఇంకా మనం ఏదైనా పోస్ట్ చేసామా కింద డిప్రిసియేషన్, ఏమన్నా డిప్రిసియేషన్ పోస్టెడ్ ఆర్ ప్లాన్డ్ ఏమైనా పోస్ట్ చేసామా? లేదు, ప్లాన్డ్ వాల్యూలో ఉంది, ప్లాన్డ్ వాల్యూ మాత్రమే ఉంది. ఓకే, సో సిస్టమ్ 4109 4246 ఎలా డివైడ్ చేసింది? సో మనది ప్లాన్డ్ వాల్యూస్లో ఫస్ట్ ఇయర్ మనం 10% అనుకున్నాం కాబట్టి 5 lakhs మీద 10% 50,000. ఓకే, సో 50,000 క్యాలిక్యులేట్ చేయండి సార్, ఇది 50,000 ఇంటూ 50 ఇంటూ ఏప్రిల్ ఎన్ని డేస్ సార్? 30 కదా, 30 డివైడెడ్ బై 365 ఈజ్ ఈక్వల్ టు 4109. పర్ఫెక్ట్ సార్, 58 అంటే 59. సో సిస్టమ్ ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసింది, ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఈ 55 lakhs మీద 10% 50,000 పర్ యానం డిప్రిసియేషన్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ పర్ యానం, మళ్ళీ ఆ 50,000 మళ్ళీ 12 monthsకి డివైడ్ చేస్తుంది. ఓకే, కంపారిజన్స్లో ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మీ స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ 50,000 పర్ యానం 5 lakhsకి 5 lakhs కదా సార్, రైట్? 5 lakhs మీ 50,000. సో ఫస్ట్ ఇయర్కి 50,000 తీసేసిన తర్వాత 4,50,000, మళ్ళీ 4 lakhs, అలా ఎవ్రీ ఇయర్ 50,000 తీసేసుకుంటా పోతుంది until the balance is 0. This is called which method sir? Straight line depreciation method. You are the percentage is straight line
will be the same, the depreciation value will be the same every year. ఓకే, ఇది ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో ఏం కనబడుతున్నాయి మీకు? మన రెండు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, రెండు కరెన్సీస్. మీరు ఇప్పుడు దీన్ని గ్రూప్ కరెన్సీ క్లిక్ చేస్తే చేంజ్ అయిపోయింది చూడండి వాల్యూస్. మళ్ళీ లోకల్ కరెన్సీలో లోకల్ కరెన్సీ, ఇది ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇది ఐఎస్, ఇది చేంజ్ అవుతుంది ఇక్కడ, ఇది ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఈ బేసికలీ ఇవి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మనం థర్డ్ దాంట్లో ఉన్నాం, నేను ఫస్ట్ కొడతాను మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చేసింది. లెఫ్ట్లో మరి ఎవరి నుంచి కొన్నారు, ఏ డిపార్ట్మెంట్స్ కొన్నారు, కాస్ట్ సెంటర్, ఫర్నిచర్ అకౌంట్, జిల్ అకౌంట్ది, వైర్లెస్ ప్రాఫిట్ సెంటర్, అసెట్ ఫిజికల్ ఇయర్ కంపారిజన్ చూసాం, పోస్టెడ్ వాల్యూస్, ప్లాండ్ వాల్యూస్ కూడా చూసాం, ప్లాండ్ వాల్యూస్ ఇక్కడ చూసాం. పారామీటర్స్ చూడండి, ఇది మెయిన్ పారామీటర్స్. మీరు డిప్రిసియేషన్కి 1985తో డిఫైన్ చేశారు, డిప్రిసియేషన్కి ఫర్ ఫర్నిచర్ ఫిట్టింగ్స్ ఫర్ టెల్, యూస్ఫుల్ లైఫ్ 10 years ఇచ్చాం. ఓకే, ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేదు. డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్, డిప్రిసియేషన్ కీలో మనం ఇచ్చిన పారామీటర్స్ చూడండి. మీరు తెలియాలి కదా అసలు ఎంత పర్సంటేజ్ అనేది. సో ఇది ఎక్స్ప్లిసిట్, ఇది దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ మెథడ్ టిల్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు. మన యూస్ఫుల్ 10 కదా, 10 అయిపోవాలి. మల్టీ లెవెల్ మెథడ్లో మనం 10% ఇచ్చాం సార్, అవునా కదా? ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంకా పీరియడ్ కంట్రోల్ మెథడ్ ఇచ్చాం అంతే. ఇంకా ఇది మెయిన్, ఇక్కడ వచ్చేసి మీకు రెండు వస్తున్నాయి, ఇక్కడ ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ మెథడ్ సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ పర్సంటేజ్ మెథడ్ సెలెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ఫైన్. స్టేటస్ డిప్రిసియేషన్ స్టేటస్ యాక్టివ్లో ఉంది సార్. దిస్ ఇస్ సార్, దిస్ ఇస్ ద రిపోర్ట్. రిపోర్ట్ ఎలా ఉంది సార్? ఇది దిస్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఎనీ క్వశ్చన్? చాలా డీటెయిల్డ్గా ఉంది, ఎందుకంటే కరెన్సీస్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, తర్వాత ప్లాండ్ వాల్యూస్, పోస్టెడ్ వాల్యూస్, మీ మెయిన్ యాక్చువల్లీ ఏ బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తున్న పారామీటర్స్, డిప్రిసియేషన్కి పారామీటర్స్, కంపారిజన్స్, ఎవ్రీథింగ్ సిస్టమ్ గివ్స్ ఆల్ ద డీటెయిల్స్ ఇయర్. సో our straight line is 10%, so on 5 lakhs system is calculating 50,000 per annum. Okay, when you say 10%, that is per annum sir. Okay, that is per annum on your acquisition amount. సో 10 మళ్ళీ 50,000 డివైడ్ చేస్తుంది ప్లాన్ పోస్టెడ్ వాల్యూస్లో, మీరు ప్లాన్ వాల్యూస్ కింద అప్డేట్ చేస్తుంది ఎంత ఈచ్ మంత్ ఎంత అనేది. నౌ లెట్ us గో అండ్ ఎగ్జిక్యూట్ ద డిప్రిసియేషన్ పోస్ట్ /o. మనది ఆల్రెడీ ఏదైనా స్క్రీన్ ఓపెన్ ఉంటే ఓపెన్ చేద్దాం ఇక్కడ. సో అక్విజిషన్ ఇది ఓపెన్లో ఉంది, క్లోజ్ చేస్తాను. గో బ్యాక్ టు ది పోస్టింగ్లో మీరు స్క్రాల్ డౌన్ చేస్తే పీరియాడిక్ ప్రాసెసింగ్, డిప్రిసియేషన్ రన్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ ఏఎఫ్ఏబి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మన కంపెనీ కోడ్ టెల్ accounting principle. You can run depreciation for accounting principle, but usually no, don't select any accounting principle because it has to be executed in all the accounting principles. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి, మీరు ఏ పీరియడ్కి రన్ చేస్తారు, ఫస్ట్ పీరియడ్కి రన్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ డీటెయిల్డ్ లాగ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ అసెట్, మన ఫస్ట్ అసెట్ 1 కదా సార్, రైట్? సెలెక్ట్ చేసుకోండి ఫర్ విచ్ అసెట్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ ద డిప్రిసియేషన్ ప్రోగ్రామ్. సో మన డిప్రిసియేషన్ ప్రోగ్రామ్ మనది ఏంటి సార్? దీంట్లో టెలు 1985, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ ఆప్షన్. సో సిస్టమ్ ఏముంటుంది సార్? ఇంటర్వెల్ 03 సబ్ ఆబ్జెక్ట్ టెలు టు ఇయర్ 2025 డస్ నాట్ ఎగ్జిస్ట్. 03 ఏంటి సార్ ఇక్కడ చెప్పండి. మనం ఏం పోస్ట్ చేస్తున్నాం? మనం డిప్రిసియేషన్కి ఏం డాక్యుమెంట్ టైప్ ఇచ్చాం? OBA7 పొజిషన్ AF గుర్తుంది సార్, ఒక ప్లేస్లో AF ఉండే. డిప్రిసియేషన్ పోస్టింగ్స్కి ఏముంది? నంబర్ రేంజ్ 03, నంబర్ రేంజ్ డిఫైన్ చేయండి. సో ప్లస్ ఇంటర్వెల్ చెప్పండి సార్, దీంట్లో నెక్స్ట్ నెంబర్ 901,000. సో 1,001 నుంచి 1100 ఇస్తున్నాను. ఓకే, 2025 ఫైనాన్షియల్ ఇయర్, ఇక్కడ వచ్చేసి 03. క్లిక్ ఆన్ సేవ్. సో డిప్రిసియేషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనం మన డిప్రిసియేషన్ పోస్టింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ డిఫైన్ చేయలేదు అని. ఓకే, నౌ దిస్ ఎర్రర్ హ్యాస్ టు గో అవే. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, టెస్ట్ రన్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో టెస్ట్ రన్ మోడ్లో సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది గివింగ్ అసెట్ నంబర్ అండ్ ఇన్ ఫోర్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్. అదే మీరు ప్రొడక్షన్ రన్ మోడ్లో రాదు. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సార్ ఎర్రర్స్? చూద్దాం.
ఇక్కడ ఎర్రర్ మోడ్ ఉంది, ఇక్కడ మనకి మెసేజ్ లాగ్ ఉంది. సిస్టమ్ ఏముంటుంది ఇక్కడ, KTNFB అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్, జీల్ అకౌంట్ లేదు అంటుంది. ఓకే, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ లేదు అంటుంది. సో బేసికలీ అట్ ద టైమ్ ఆఫ్ డిప్రిసియేషన్ మనకి సిస్టమ్ పోస్ట్ చేస్తుంది సార్, అకౌంట్ పోస్ట్ చేస్తుంది. ఏమైనా పోస్ట్ చేస్తుంది అంటే డిప్రిసియేషన్ డెబిట్ అవుతుంది, ఓకే, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ క్రెడిట్ అవుతుంది. దిస్ ఈజ్ అ అకౌంటింగ్ ఎంట్రీ. సో సిస్టమ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జీల్ అకౌంట్ అడుగుతుంది. మనం ఇది మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఇది కూడా అడుగుతుంది, అవునా? ఎందుకంటే మనం రెండు అకౌంట్స్ క్రియేట్ చేయలేదు. సో వై వీఆర్ డెబిటింగ్ డిప్రిసియేషన్, ఇట్స్ అ లాస్ ఫర్ అస్. As per the accounting rule, nominal account, we debit all expenses and losses, correct? Accumulated depreciation, it's a liable. సో చూపిస్తుంది లైబ్రరీ కింద అప్డేట్ అవుతుంది సిస్టమ్. సో అందుకే లైబ్రరీ కింద అప్డేట్ చేస్తున్నాం. సో గో బ్యాక్ టు యువర్ FS00 జీల్ అకౌంట్. ఇక్కడ మనం అక్యుములేటెడ్ లైబిలిటీస్లో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 2004 డిఫైన్ చేయండి. ఇక్కడ ఇది కూడా బ్యాలెన్స్ షీట్, ఇది కూడా లైబిలిటీస్, ఓకే. ఇక్కడ వచ్చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ డిఫైన్ చేయండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ డిఫైన్ చేయండి. సరే ఇక్కడ గుర్తుంచుకోండి, నేను అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ పార్ట్ ఆఫ్ లైబ్రరీస్లో క్రియేట్ చేశాను, ఓకే. మీరు ఇక్కడ బ్రాకెట్లో మీరు స్పెసిఫిక్ ఈచ్ అసెట్ క్లాస్కి డిఫరెంట్ కావాలనుకుంటే ఇక్కడ రాసుకుంటాం మనం ఫర్నిచర్ ఫిట్టింగ్స్ అని, ఓకే. ఇక్కడ కూడా రాసుకుంటాం ఫర్నిచర్ ఫిట్టింగ్స్ కోసం అని. సో కంట్రోల్ డేటా, ఇది కూడా రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ అసెట్స్. సేమ్ ఇప్పటివరకు అన్ని రికన్సిలేషన్ అకౌంట్సే క్రియేట్ చేసాం మనం. 67, ఓకే. సో ఏం చేశాను సార్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ డిఫైన్ చేశాను. నౌ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి, లాస్ కాబట్టి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. క్రియేట్ డిప్రిసియేషన్ ఎంత నెంబర్, నెక్స్ట్ 3002 నెక్స్ట్ నెంబర్ ఇస్తున్నాను సార్. కంటిన్యూ, జీల్ అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్, సారీ ప్రాఫిట్ లాస్ కదా సార్, ప్రైమరీ కాస్ట్, అకౌంట్ గ్రూప్ వచ్చేసి ఎక్స్పెన్సెస్, ఇక్కడ వచ్చేసి డిప్రిసియేషన్. మీరు డిప్రిసియేషన్ ఇక్కడ కూడా మీ ఇష్టం, మీరు FFE చేసుకోండి ఫర్నిచర్ ఫిట్టింగ్స్ కోసం డిప్రిసియేషన్, ఓకే. ఇది కూడా ఫర్నిచర్ ఫిట్టింగ్స్ కోసం. కంట్రోల్ డేటా, ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి షార్ట్కి ఇక్కడ నేను 18 ఇస్తాను, అసెట్ నెంబర్ ఇస్తాను, కాస్ట్ మీ కేటగిరీ 01 ఇస్తున్నాను, ఎక్స్పెన్సెస్ G04 ఇస్తున్నాను, కాస్ట్ అకౌంట్స్ కాబట్టి ఎక్స్పెన్సెస్ కదా సార్. సో కాస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే కాస్ట్. క్లిక్ ఆన్ సేవ్. సో 2 జీల్ అకౌంట్స్ క్రియేట్ చేశాను, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ విచ్ ఇస్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ ఇస్ డిప్రిసియేషన్. సో 2004 మనం ఏం చేయాలి, ఇక్కడ దీంట్లో డిప్రిసియేషన్లో ఫస్ట్ దాంట్లో ఇక్కడ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ ఫర్ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, ఓకే. ఇక్కడ వచ్చేసి ఆర్డినరీ డిప్రిసియేషన్, ఓకే. ఎక్కడ చూసారు డిప్రిసియేషన్, అది ఇక్కడ ఉంది. సరిపోయింది సార్ ఇది. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ 2004, ఇది 3002 ప్లస్ ఎంటర్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ మనకి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, ఫర్నిచర్ ఫిట్టింగ్స్. మీ ఒకవేళ మీరు ఈచ్ అకౌంట్ డిటర్మినేషన్ సపరేట్ జీఎల్ అకౌంట్స్ పెట్టుకోవాలనుకో పెట్టుకోవచ్చు, లేకుంటే అన్ని జీఎల్ అకౌంట్స్ ఒకటే అనుకుంటే ఇట్స్ డిపెండ్స్, ఇట్స్ బెటర్, ఇట్స్ ఆల్వేస్ ఈచ్ అసెట్ క్లాస్కి ఒక జీఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం మనం ఇన్ ద రియల్ టైం. సో డిప్రిసియేషన్లో 2 జీఎల్ అకౌంట్స్ అసైన్ చేశాను, 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అసైన్ చేశాను. నేను ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇచ్చి ఇంకో దానికి ఇవ్వకపోతే ఏమవుతుంది, మళ్ళీ సిస్టమ్ ఎర్రర్ ఇస్తూనే ఉంటుంది, అవునా? సో ఇక్కడ సో కమ్ బ్యాక్ టు ది ఎర్రర్ మోడ్. సో ఇది వస్తున్నాను ఇక్కడ డిప్రిసియేషన్ రన్ చేసేటప్పుడు మనకి ఎంఎంఆర్ఎస్ వచ్చాయి సార్, చెప్పండి. ఒకటి, ఎస్ వెరీ గుడ్. ఇంకోటి ఎస్, జీఎల్ అకౌంట్స్ ఏమేమి డిఫైన్ చేయాల్సి వస్తుంది డిప్రిసియేషన్కి, ఎస్. ఇంకోటి డిప్రిసియేషన్, దట్స్ కరెక్ట్. సో ఇప్పుడు నేను ప్రొడక్షన్ రన్, ఇంకా స్టిల్ మన ఎర్రర్స్ పోయినేమో చూద్దాం ఫస్ట్. సో స్టిల్ ఎర్రర్స్ కనబడుతున్నాయి, ఎందుకు తెలీదు.
Account 3002 requires an account assignment relevant to cost accounting. 3002 అనేది ఏంటి సార్? అది డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్కి కాస్ట్ సెంటర్ కావాలి. కాస్ట్ సెంటర్ అసెట్ మాస్టర్లో ఉంది, మరి తీసుకురావచ్చు కదా, మరి ఎందుకు తీసుకొస్తలేదు సిస్టమ్? సో మనం కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంటింగ్లోనే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. నో సార్, ఇక్కడే మీకు ఇక్కడ ఉంది సార్ ఇది. ఓకే, ఇక్కడ ఉంది అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. ఇక్కడ ఉంది చూడు, అడిషనల్ లాస్ట్ స్టెప్ ఇంటిగ్రేషన్ జిఎల్లో అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ ఆబ్జెక్ట్స్. దీంట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. దీంట్లో వచ్చేసి స్పెసిఫై అకౌంట్ అసైన్మెంట్ టైప్స్ ఫర్ అకౌంట్ అసైన్మెంట్ ఆబ్జెక్ట్స్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు అప్పుడే చెప్తుండగా మీకు మళ్ళీ అర్థం కాదని చెప్పి నేను ఎర్రర్ని బట్టి మీకు చూపిస్తున్నాను. సో కంపెనీ కోడ్ తెలుగు సార్. ఈ ఎర్రర్స్ రాకుండా నేను అన్ని కాన్ఫిగరేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? సో తెలుగు డిప్రిసియేషన్ ఏరియా. సో మనకి 4 డిప్రిసియేషన్ ఏరియాస్ ఉన్నాయి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ అసైన్మెంట్. ఇక్కడ మనం కాస్ట్ సెంటర్ డిఫైన్ చేయాలి. కాస్ట్ సెంటర్ వచ్చేసి అకౌంట్ అసైన్మెంట్. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే తీసుకొద్దాం. ఉంది కాస్ట్ సెంటర్ KOSTL ఉంది. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్స్, అన్ని ట్రాన్సాక్షన్ టైప్స్ మొత్తం కంప్లీట్ అన్నిటి వర్తించాలి కదా. కాస్ట్ సెంటర్ అనేది అకౌంట్ అసైన్మెంట్, మనం చేసే అసెట్లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో అన్ని ట్రాన్సాక్షన్స్కి అవి వర్తించాలి కాబట్టి స్టార్ ఇస్తున్నాను. అకౌంట్ అసైన్మెంట్ టైపు APC. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ రన్ చేస్తున్నాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి రావచ్చు. సో బెటర్ కీప్ ఇట్ బోత్, రెండు క్రియేట్ చేసుకుందాం. KOSTL, ఇక్కడ కూడా KSTL ఇచ్చేద్దాం, ఇక్కడ కూడా స్టార్ ఇచ్చేద్దాం, ఇక్కడ కూడా మనం డిప్రిసియేషన్ రన్ ఇచ్చేద్దాం, అకౌంట్ అసైన్మెంట్ ఇచ్చేసి సేవ్ చేసుకుందాం. బట్ మనం చేసిందల్లా దేనికి? కేవలం డిప్రిసియేషన్ 1 చేసాం. 2, 3, 4 కూడా ఉంది కదా సార్ ఇంకా. సో బ్యాక్ వచ్చేసి మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఆల్ ద డిప్రిసియేషన్ ఏరియాస్. సో దిస్ వన్ కాస్టల్. సో ఇది స్టారు, సేమ్ ఇది, దీనికి ఇది యాక్టివేట్. క్లిక్ ఆన్ సేవ్. సో అంతా ఒకసారి ఎంత సార్ సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఇన్ బిట్వీన్ స్టక్ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ సేవ్ చేసింది అయిపోతుంది. సో న్యూ ఎంట్రీస్, అకౌంట్ అసైన్మెంట్, కాస్ట్ సెంటర్, స్టార్. సో ఇప్పుడు మనకు వచ్చిన ఎర్రర్ కాస్ట్ సెంటర్ కదా. సో కాస్ట్ సెంటర్ ఇష్యూ ఎలా రిజాల్వ్ చేయాలని చూపించాను మీకు ఇక్కడ. ఇది లేదు సార్ మళ్ళీ మీకు ఎక్కడ ECCలో లేదు. బట్ ECCతో పోలిస్తే మీకు ఎన్హాన్స్ చేశాడు సార్ అసెట్ అకౌంటింగ్, చాలా బాగుంది, ఇప్పుడు నీట్గా ఉంది. ఉందా లేదు సార్? అఫ్ కోర్స్ నేను కూడా నీట్గా చెప్తున్నాను సార్. సో 4 డిప్రిసియేషన్ ఏరియాకి నేను అకౌంట్ అసైన్మెంట్ అసైన్ చేశాను. ఫైన్. సో విల్ సీ వెదర్ అవర్ ఎర్రర్ గాట్ రిజల్ట్ ఆర్ నాట్. ఇప్పుడు చూసారుగా అకౌంట్ అసైన్మెంట్ రిలవెంట్ కాస్ట్ అకౌంటింగ్, దానికోసమే కదా మనం అక్కడ వచ్చింది ఇక్కడికి, రైట్? అకౌంట్ అసైన్మెంట్, సారీ ఎక్కడ ఉంది అది? దీంట్లో అకౌంట్ అసైన్మెంట్. ఓకే, నో విల్ గో బ్యాక్ టు ది ఎర్రర్, విల్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇంకా స్టిల్ బ్యాక్, ఇంకా డిప్రిసియేషన్ పోస్ట్ చేయలేదు సార్. 3 ఎర్రర్స్ వచ్చినాయి. ఒకటి నంబర్ రేంజ్, డాక్యుమెంట్ టైప్ AFకి, తర్వాత సెకండ్ వచ్చేసి GL అకౌంట్స్ డిప్రిసియేషన్, GL అకౌంట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ అసైన్మెంట్ లేదు. థర్డ్ ఎర్రర్ వచ్చేసి అకౌంట్ అసైన్మెంట్ ఫర్ కాస్ట్ ఆబ్జెక్ట్ కాస్ట్ సెంటర్, దానికోసం సెట్టింగ్స్ చేసాం, దాన్ని AC సెట్ అంటాం సార్ దాన్ని. ఓకే, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఇంకా ఎర్రర్స్ ఉన్నాయా సార్ చెప్పండి. సో సిస్టమ్ ఇంకా ఏదో ఎర్రర్ ఇస్తుంది సార్. ఏం ఎర్రర్ ఇస్తుంది మనకి ఇక్కడ? సో మనం ఏదో ఒకటి మిస్ చేసాం సార్. ఏం మిస్ చేసాం? ఫస్ట్ దానికి సాల్వ్ అయ్యి సెకండ్ దానికి సాల్వ్ కాలేదు అంటే, ఎస్ ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అకౌంటింగ్ లెడ్జర్కి అకౌంటింగ్ ప్రిన్సిపల్ T1కి AF లేదు అంటుంది సిస్టమ్. సో ఏం చేయాలి? మళ్ళీ గో బ్యాక్ టు ది. సో సరే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళినా పర్లేదు. సో ఎర్రర్ నుంచి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో గో విత్ ద డాక్యుమెంట్ టైప్స్. సో ఇక్కడ వచ్చేసి T1 సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ. సో ఇంతకుముందు KR మెయింటైన్ చేసాం, ఇప్పుడు మనం ఏం మెయింటైన్ చేయాలి సార్? AF డాక్యుమెంట్ టైప్ మెయింటైన్ చేయాలి. డిప్రిసియేషన్ పోస్టింగ్ కావాలి కదా.
సో 75 ఇస్తాను, క్లిక్ ఆన్ సేవ్. సో బేసికలీ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ number range for all the document types for asset accounting. సో కమ్ బ్యాక్ టు ది, సో ఓకే మనం అక్కడ నుంచి వచ్చాం కదా, లెట్ us క్లోజ్ దిస్ వన్, క్లోజ్ దిస్ వన్, క్లోజ్ దిస్ వన్. సో మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. చెప్పండి సార్, ఇప్పుడు ఎర్రర్స్ మొత్తం 4 అయినాయి. నో, సో వీ మేడ్ ఇట్ టు గ్రీన్ కలర్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఏం రాదు, ఇక్కడ మెసేజ్ లాగ్లో ఏం ఉండదు, ఎవ్రీథింగ్ షోయింగ్ యాజ్ ఇన్ గ్రీన్ మోడ్. సో సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసింది ఫర్ ఫస్ట్ పీరియడ్ ఫర్ 2 అకౌంటింగ్, మనకి ఇక్కడ 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి విత్ జిఎల్ అకౌంట్స్. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే నీకు సిస్టమ్ చూపిస్తుంది ఎలా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది, డిప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు అకౌంటింగ్ ఎంట్రీ చెప్పాను కదా, ఆ అకౌంటింగ్ ఎంట్రీ అప్డేట్ అవుతుంది. సో సో ఇక టెస్ట్ రన్ తీసేసి మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకో, మీకు ఒక మెసేజ్ వస్తుంది, అసెట్ సెలెక్షన్స్ ఓన్లీ అలౌడ్ ఇన్ టెస్ట్ రన్. సో ఇక్కడ సెలెక్షన్ తీసేయాలి, టెస్ట్ ఇక్కడ నుంచి తీసేయాలి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మళ్ళీ సిస్టమ్ మెసేజ్ ఇస్తుంది, ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ చూడండి మెసేజ్ ఏమని ఇచ్చింది, ది ప్రాసెసింగ్ కెన్ ఓన్లీ బీ క్యారీడ్ అవుట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఇది ఫోర్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు, బ్యాక్గ్రౌండ్లో చేయాలి. ప్రోగ్రామ్ ఎగ్జిట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ LP01 స్టాండర్డ్ ప్రింటర్, కంటిన్యూ, క్లిక్ ఆన్ కంటిన్యూ, క్లిక్ ఆన్ ఇమీడియట్, ఇక్కడ క్లిక్ ఆన్ సేవ్. చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ అయింది ఈ పేరుతో, సిస్టమ్ సర్వీసెస్ జాబ్స్ జాబ్ ఓవర్వ్యూ. లేదనుకుంటే డైరెక్ట్గా టీ కోడ్ SM37కి వెళ్తే సరిపోతుంది. సో షెడ్యూల్కి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ ఫినిష్డ్ వచ్చేసింది. చూడండి డిప్రిసియేషన్ ఫినిష్డ్. డబుల్ క్లిక్ హియర్, అవసరం లేదు సార్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు స్కూల్కి వెళ్తే సరిపోతుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని స్కూల్కి వెళ్ళేసి స్కూల్ కొట్టండి. సో ఇది వెళ్ళేసి ఇది మనది రైట్ సార్, ఇది మన కంపెనీ కోడ్ కాదు సార్ ఇది. సో మనం ఎగ్జిక్యూట్ చేసిన మనది ఏంటి సార్, మనది లేటెస్ట్ టైం వచ్చేసి ఇది 10:59. ఓకే, ఇది వచ్చేసి స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత దిస్ షుడ్ బి అవర్స్, ఇది మనదే ఉండాలి, లేకపోతే టెల్లు. సో టెల్లుకి 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ డిప్రిసియేషన్ పోస్ట్ అయింది ఫస్ట్ పీరియడ్కి. ఈజ్ దట్ ఓకే? యప్. సో కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. సో FB03కి వెళ్దాం ఒక్కసారి, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయో చూద్దాం. డాక్యుమెంట్ లిస్ట్, ఈ లెడ్జర్ తీసేయండి, మీరు ఎప్పుడైనా అసెట్ అకౌంటింగ్ చేసేటప్పుడు తీసేసేయండి. ఎంట్రీ రేట్లో ఈరోజు డేట్ ఇచ్చేసి మనం డిప్రిసియేషన్ రన్ పోస్టింగ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంతకుముందు కేఆర్ చేస్తాం, ఇది ఫిల్టర్, ఇది సార్టింగ్ చేస్తాను. సో కేఆర్ కాకుండా AFFకి 2 డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయి. ఎందుకు 2 డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయి, ఒకటి వచ్చేసి T1కి, ఇంకోటి వచ్చేసి 0Lకి. సరిపోయిందా సార్? 2 అకౌంటింగ్ లెజర్స్కి. నౌ కమ్ బ్యాక్ టు ది రిపోర్ట్కి వచ్చేయండి. రిపోర్ట్లో మనది ఇక్కడ ఏమైపోతుంది, ఫస్ట్ ప్లాన్ పీరియడ్ ఏం కావాలి, ఇక్కడ ఇది గ్రీన్ రావాలి, రైట్? అంటే ఐ మీన్ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసిన తర్వాత పోస్టెడ్ వాల్యూస్ ఏమైంది సార్, ఇక్కడ ఏమైంది? ఎస్, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే కూడా సిస్టమ్ మీకు పోస్టెడ్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, 4109 ఇక్కడ అప్డేట్ అయింది, పోస్టింగ్ రన్ ఇక్కడ మీకు చూపిస్తేస్తుంది. సో బ్యాక్, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టింగ్ పీరియడ్ మనం డిప్రిసియేషన్ రన్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది సిస్టమ్. నౌ సో 5 lakhs మీద 50,000 మీద మనకి 50,000 10% వచ్చేసింది. 5 lakhs మీద 10% స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ పర్సంటేజ్, రైట్? సో 50,000 డివైడెడ్ ఇంటూ 12 పీరియడ్స్కి, సో 4109 ఇది డిప్రిసియేషన్ చేసింది. సో నెట్ బుక్ వాల్యూ ఎంత అయింది సార్? 4,95,890 అయింది. ఓకే, నౌ కంపారిజన్స్. ఇంకా ఇది ఇక్కడైతే ఏం సింపుల్, ఇది ఏం చూపించదు, ఓన్లీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పోస్టెడ్ వాల్యూస్లో 4109, నెట్ బుక్ వాల్యూ వచ్చేసి మైనస్ చేసి 4,95,000. నౌ వీ హ్యాడ్ సీన్ అసెట్ అక్విజిషన్ చూసాం, అసెట్ డిప్రిసియేషన్ పోస్టింగ్ చూసాం. నౌ జస్ట్ అజ్యూమ్ దట్ యూ వాంట్ టు సెల్ దిస్ అసెట్. ఇప్పుడు మీ అసెట్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, మీ నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది, మీరు 1 month వాడుకున్నారు ఫర్నిచర్ని, మీరు అసెట్ దాని యొక్క డిప్రిసియేషన్ వాల్యూ కూడా తీసేసాం, రైట్? ఇంత తీసేసాం.
ఇంత అసెట్, దాని అసెట్ వాల్యూ ఇప్పుడు ఇంత వచ్చింది, 4,95,000 వచ్చింది. ఇప్పుడు మీరు నెట్ బుక్ వాల్యూ కంటే ఎక్కువ అమ్మితే మీకు ఏమవుతుంది? ప్రాఫిట్ రావాలి. నెట్ బుక్ వాల్యూ కంటే తక్కువ అమ్మితే ఏమొస్తుంది? లాస్ వస్తుంది. డూ అగ్రీ? యప్. సో ఇప్పుడు ఆ సినారీ చూద్దాం మనం. ఓకే, విల్ ట్రై టు సెల్ ఇట్ అవుట్ మోర్ దెన్ 4,96,000 అమ్ముదాం. ఎంత డిఫరెన్స్ ఉందో అంత రావాలి. సో నౌ వీఆర్ డిస్కసింగ్ ఆన్ ది అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్. సో అసెట్ ఏం సార్? 10 minutes తీసుకుందాం సార్. ఎందుకంటే ద రీజన్ వై ఐమ్ సేయింగ్ ఇస్ బికాస్ ఒక ఫ్లో అయిపోతుంది, లేకుంటే మీకు ఫ్లో అర్థం కాదు. డాక్యుమెంట్ లిస్ట్ క్లోజ్ చేసి, సో ఇక్కడ చూడండి, రిటైర్మెంట్లో రిటైర్మెంట్ విత్ కస్టమర్, నేను కస్టమర్కి సేల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ పీరియడ్కి రన్ చేసాం. ఓకే, ఫస్ట్ పీరియడ్ రన్ చేసాం. లెటస్ అండర్స్టాండ్ విత్ సో నేను 30/04/2025 నేను ఎండ్ ఆఫ్ ఫస్ట్ పీరియడ్ డిప్రిసియేషన్ రన్ అయిపోయిన తర్వాత రన్ చేస్తున్నాను అదే మంత్లో. ఓకే, జస్ట్ అజ్యూమ్ దట్. చూద్దాం నెక్స్ట్ మంత్కి ఎలా ఎలా రియాక్ట్ అవుతుంది సిస్టమ్ అనేది. సేల్ చేస్తున్నాను, అసెట్ రిటైర్, ఇది అసెట్ రిటైర్ చేస్తున్నాను. ఐఎమ్ సెల్లింగ్ దిస్ అసెట్. కంట్రోల్-C, కంట్రోల్-V, 01 కస్టమర్. సరే, 01 అంటే కస్టమర్. యూ హ్యావ్ టు సెలెక్ట్ టు విచ్ కస్టమర్ యూ వాంట్ టు సెల్ దిస్ అసెట్. సో ఇక్కడ నేనేం చేస్తాను, ప్రెస్ ఎంటర్, రోజర్స్, ప్రెస్ ఎంటర్. Currency rate anyhow system is asking, it has to come by default actually. Press enter, press enter. So ikkada amount 5 lakhs, text ఇది కూడా అసెట్ రిటైర్ ఇచ్చేయండి మీ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో ఇక్కడ 50 మనం అసెట్ సేల్స్ చేస్తున్నాం. సో సిస్టమ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అసెట్ సేల్స్ అకౌంట్ హియర్. సో మనం వెళ్ళేసి /o fs00 సిస్టమ్కి అసెట్ సేల్స్ అకౌంట్, ఒక సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. మన పర్చేస్ ఎలా ఉంటుందో సేల్స్, సేల్స్ కమ్స్ అండర్ ఇన్కమ్ కదా సార్. సో అది క్రియేట్ హిట్ ఇయర్ 4,003. సో ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఐ మెన్షన్ యాజ్, మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే అలా. నేను ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ ఇస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ ఇస్తాను, ఇక్కడ వచ్చేసి అసెట్ సేల్స్ ఇస్తాను, అసెట్ సేల్స్ అకౌంట్, అసెట్ సేల్స్ అకౌంట్, కంట్రోల్ డేటా, ఇక్కడ వచ్చేసి ఇది ఇచ్చేద్దాం. కాస్ట్ పేమెంట్ కేటగిరీ 11 ఇస్తున్నాను, విచ్ ఇస్ రెవెన్యూస్. ఓకే, రెవెన్యూస్ ఇస్తున్నాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసి 18 ఇస్తాను, అసెట్ మాస్టర్. ఇక్కడ వచ్చేసి G029 విచ్ ఇస్ రెవెన్యూ రిలేటెడ్ అకౌంట్స్. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఏం చేస్తాను సార్, 4,003 డిఫైన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 4,003 కస్టమర్ ఇన్వాయిస్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ప్రెస్ ఎంటర్. ఓకే, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ వెండార్స్. ఇంకా ఇదో చెత్త పని ఉంది సార్ మనకి. ఓకే ఫైన్ సార్, దెన్ విల్ కన్సిడర్ దిస్ యాజ్ టుమారోస్ క్లాస్. ఓకే.